శ్రీరామ జయం. ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ప్రకృతిలో ప్రతి శబ్దంలో కూడా మనం పరమాత్ముడి నామాన్నే వినగలగాలి. చిలుకలు కిలకిలారవములు చేసిన ఎడల ఆ శబ్దములలో కృష్ణ కృష్ణ అనే ధ్వనినే మన మనస్సు గుర్తించాలి. భారద్వాజ పక్షులు, చిలుకలు, ఆవులు లేదా ఈ ప్రకృతిలో పర్యావరణంలో ఉండే సమస్త జీవకోటి వారి వారి యోగ్యతలను అనుసరించి శబ్ద తరంగాలను సృష్టిస్తూ ఉంటాయి. ఈ శబ్ద తరంగాలను మనం గమనించినట్లయితే శబ్ద తరంగాలు ఇలా నేరుగా వెళ్ళవు. శబ్ద తరంగం పైకి కిందికి ఇలా ఒక అలవలే ప్రయాణిస్తుంటుంది. నేరుగా మనం మాట్లాడినట్లయితే ఈ శబ్ద తరంగాలు ఎదుటివారి చెవికి కాసింత దూరంలో ఉన్నంతసేపు అక్కడికి మాత్రమే ప్రయాణిస్తాయి. ఆ తదుపరి ఆ ప్రయాణ వేగం తగ్గుతుంది. అలా కాకుండా కంఠం పైకి ఎత్తి ఎలుగెత్తి ఇలా ఈ వాక్య పరంపరను సృష్టించే శబ్ద తరంగాలను ఆకాశం వైపుగా వదలగలిగితే నారాయణ కృష్ణ అని ఇలా పైకి చూస్తూ అనగలిగితే ఆ తరంగాల ప్రకంపనల వేగం ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది. అటువైపు కూడా మరి ఒక శబ్ద తరంగం ఇలాంటిదే వచ్చినప్పుడు రెండు తరంగాలు ఒకదానితో ఒకటి మేళనం అయితే ఆ రెండింటి మేళనం ఉద్ధృతంగా మారి ఉదాత్తమైనటువంటి ఉవ్వెత్తుగా వెలిగేటటువంటి తేజస్సులతో పైకి ఎగసి పరమాత్ముడిని చేరుకుంటుంది. మన లక్ష్యం అటువైపు కూడా పరమాత్మ భావమే అయినప్పుడు పరమాత్ముడు కూడా నన్ను చూస్తున్నాడు అనేటటువంటి సంకల్పం మనలో ఉంటేనే ఏ విధమైన శబ్ద తరంగాలు మనం సృష్టిస్తున్నామో అలాంటి శబ్ద తరంగాలనే అటువైపు నుంచి కూడా మనం గుర్తించగలుగుతాం. అలా కాకుండా మనలో భౌతికమైన ఆలోచనలతో, విషయ వాసనల పట్ల, ఊహలతో, సుఖభావాదుల పట్ల, భోగాదుల పట్ల ఆసక్తితో ఉన్న ఎడల అటువైపు నుంచి వచ్చేటటువంటి శబ్ద తరంగాలు మన వైపు నుంచి వెళ్ళేవిగా ఉదాత్తానుదాత్తములతో కాకుండా నిటారుగా నేరుగా ఒక పర్వతం వలె రావడంతో ఇలా పర్వతంగా ఉండే ఆ భౌతిక ఆశలతో మన ఈ శబ్ద తరంగాలు ఎక్కడైతే కలుస్తాయో ఢీకుంటాయో ఆ రెండూ మిళితమై రెండు ఒకటిగా మారి చీకటి ఏర్పడుతుంది. తిరుప్పావై పాశురాలను అనుసంధానం చేసుకునే క్రమంలో ఓం నమో నారాయణాయ మనం చేసేటటువంటి ప్రయత్నం ఊర్ధ్వం వైపుగా సాగాలి. నేను పరమాత్ముడిని మనసులో నిలుపుకొని స్వామి రంగనాథ అంతరంగనాథ అని ఇలా చేతిని పైకి ఎత్తగలిగితే పరమాత్ముడు కూడా పైనుంచి స్పందించి ప్రేమతో మన ప్రయత్నం కాదు, ఇక్కడ గురువు యొక్క బోధతో భగవంతుడి ప్రేరణ, స్వప్రయత్నం కాదు కదా భగవంతుడి ప్రయత్నం కదా అనే సంకల్పంతో చెయ్యి ఊతగా ఇచ్చి మనకు కైవల్యాన్ని అనుగ్రహిస్తాడు. శాశ్వతమైన బ్రహ్మానందం మనకు లభిస్తుంది. తిరుప్పావై పాశురాలను అనుసంధానం చేసుకునే క్రమంలో మనం అధ్యయనం చేయవలసిన విధానం ఈ పాశురంలో ఉంది. వినడం అంటే ఈ మాంసపేశలంతో సమానంగా ఈ చెవి కర్ణేంద్రియం వినదు. దీని ద్వారా లోనికి చేరిన ఆ ధ్వని తరంగాలను మనస్సు గుర్తిస్తుంది, బుద్ధి వికసింపజేస్తుంది, చిత్తము విశ్లేషణ చేదిగా అంతఃకరణము అంతరార్థాన్ని స్వీకరిస్తుంది. మనస్సు, బుద్ధి, చిత్తము, అంతఃకరణము అనే 4 క్రమమైన పద్ధతుల ద్వారా పరమాత్ముడి పైన మన మనస్సును లగ్నం చేసుకోవడమే తిరుప్పావై పాశురంలో ఉండే అంతరార్థం. స్వామిని సేవించుకుందాం. స్వామి అనుగ్రహంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. ఓం నమో నారాయణాయ. శుభమస్తు.